మనుషుని ద్వారా మరణం వచ్చాను గనుక మనుషుని ద్వారానే మరల పునరుత్థానం కలిగింది. అంటే ఆదాము ఏ తప్పు చేసి మరణాన్ని తెచ్చుకుంటో అదే మనిషి రూపంలో వచ్చినటువంటి యేసు క్రీస్తు ద్వారా పునరుత్థానము దొరికింది. యేసు నిజంగా లేచాడు, మరణము ఓడిపోయింది, నరకపు ద్వారాలు కదిలిపోయాయి, సాతాను శక్తి విరిగిపోయింది. యేసుక్రీస్తు మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా. ఈరోజు నీ జీవితంలో ఎన్ని సమస్యలు అడ్డంకులు వచ్చినా, నీ జీవితంలో క్రీస్తు మీద నీ జీవితం నిర్మించబడితే, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ జీవితము క్రీస్తు మీద కనుక నిర్మితమై ఉంటే ప్రతి సమస్యకు చెక్ పెట్టి దానిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. అందుకనే యేసుక్రీస్తును విడిపించడానికి ఆకాశము నుండి దూత వచ్చి ఆ సమాధిని తెరవడం మనం చూస్తాం. ప్రభువు ఇంకా సమాధిలో లేడు, ఆయన పునరుత్థానుడు అయినాడు. సర్వలోక మానవాళి అందరికీ కూడా విడుదలనిచ్చాడు. ఈరోజు నీ జీవితంలో క్రీస్తును కలిగి ఉంటే పునరుత్థాన శక్తిని పొందుకొని రాజు ఉన్న స్థానానికి నువ్వు కొనిపోబడతావు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడంట. నీ జీవితము క్రీస్తులో ఉంటే, నీ జీవితం క్రీస్తులో నాటబడితే, ఆయన వాక్యం మీద నీ జీవితం కట్టబడితే, నువ్వు చనిపోయినా నీ ఆత్మ, నీ శరీరము భూమిలోకి పోయినా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మన్నైనది వెనకటి వల్లే మరలా భూమిలోకి పోతుంది. దాన్ని దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. అదే పునరుత్థానపు శక్తి యొక్క బలం. నువ్వు ఏ స్థితిలో నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఏ సమస్యలో నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఒకసారి నువ్వు క్రీస్తు వైపు చూస్తే నీ యొక్క చనిపోయినటువంటి సమాధి తెరవబడుతుంది. నీ జీవితంలో ఏది మూసుకపోయినా అది తెరవబడుతుంది. సమాధి తెరిచింది, రాయి తొలగిపోయింది, మరణము ఓడిపోయింది. యేసుక్రీస్తు సజీవుడుగా లేచి ఉన్నాడు. మన ఆశ బ్రతికే ఉంది. శిష్యులంతా కూడా హోప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారు. యేసు ప్రభు, మా ఆశ అయిపోయింది. ఒకడేమో దేవునికి వెన్నుపోటు పొడిచి పక్కకి వెళ్ళిపోయిండు, మిగతా వారేమో ఏడుస్తా ఉన్నారు, అయ్యో మా మెస్సయ్య వెళ్ళిపోయిండు, చనిపోయిండు, మా భవిష్యత్తు ఏంటి? ఆ రూమ్లో ఏడుస్తున్నటువంటి వారికి పునరుత్థానము ఒక భవిష్యత్తునిచ్చింది. నీ జీవితంలో దే విషయంలో నువ్వు ఓడిపోయావు, ఏ సమస్య నేను ఇబ్బంది పెడుతుంది, పునరుత్థానపు శక్తి విలువ ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తు వైపు చూస్తే నీకు అడ్డముగా ఉన్నటువంటి బండ రాయి తొలగిపోతుంది.